కుట్టిని తీసుకొని తిరుపతి పోయినాము. నేను మా ఆయన పాప ముగ్గురమే వెళ్ళినామండి. సో మాకు ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ట్రైన్ దొరకలేదు. సో మేము అందుకే కాచిగూడ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాము. సో ఎంఎంటీఎస్ ఇక్కడ ఫతేనగర్ నుంచి ఎంఎంటీఎస్లో కాచిగూడ వరకు వెళ్ళినాము. కాచిగూడ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాము, స్లీపర్ బుక్ చేసుకున్నాము. సో ఇంకా అక్కడికి వెళ్ళే వరకు మాకు ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. సో ఇంకా పాప నిద్ర నుంచి లేచి ఆడుతూనే ఉంది. వాడిని ఆపడం చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. ఇంకా ట్రైన్ దిగినాక రూమ్కి వెళ్ళి పుష్కర్ణికి వెళ్ళి ఉండే స్నానాలు చేద్దామని. పుష్కరిణి స్నానం అయిపోయాక పుష్కరిణి నుంచి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయినాము. నేను పాప ఆయన అందరం కలిసి దర్శనానికి వెళ్ళినాము. పాప ద్వారా సుపతం ద్వారా దర్శనం మాకు 2 hours పట్టింది. దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చేసినాము. సో మేము వెళ్ళినప్పుడు ఫుల్ తుఫాను వర్షం ఉండే కాబట్టి ఇంకా అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ ఏం చూడడానికి వెళ్ళలేదు. యాక్చువల్గా పాప కడుపులో ఉన్నప్పుడు నేను మోపిదేవి వస్తా అని మొక్కుకొని ఉండే. సో తిరుపతి నుంచి మళ్ళీ రిటర్న్లో మోపిదేవి కవర్ చేసుకొని వచ్చాము.